హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాంగ్స్. రంజాన్ స్పెషల్గా ఈ బ్రెడ్ డెజర్ట్ కూల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించేస్తాను. సో ఎమ్మీ అండ్ డెలిషియస్గా చాలా బాగుంటుందండి. ఈ డెజర్ట్ ఎంత బాగుంటుందంటే ఒకసారి చేసి చూస్తేనే తెలుస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ఒక కడాయి తీసుకోండి, కొంచెం తేమ చేసి చేసుకోండి. అలాగే 1/2 లీటర్ పాలు పోసుకొని మనం ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. ఈ లోపల ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పులోకి ఒక 2 స్పూన్లు కస్టర్డ్ మిల్క్ పౌడర్ తీసుకొని వేసే పాలలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాగా 2 స్పూన్స్ వేసి ఉండలు లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పాలు చక్కగా పొంగుతుంది. ఇలాగ సైడ్ ఉండే మేగడ కూడా తీసి పాలల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే పాలు అనేది చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ బాగా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో మీకు నచ్చితే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నా దగ్గర లేదు కాబట్టి. ఇందులో ఒక 5 స్పూన్స్ దాకా షుగర్ వేస్తున్నానండి. మీకు నచ్చితే బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసము. ఒక 5 స్పూన్స్ దాకా టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేస్తున్నాను. ఇది కూడా లో మంట పెట్టి చక్కెర మొత్తం బాగా మెల్ట్ చేసుకోవాలి. వెరీ సింపుల్గా ఈ బ్రెడ్ డెజర్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి, చక్కగా మెల్ట్ అయిపోతుంది. కొంచెం థిక్నెస్ వస్తుంది చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మీడియం మంట పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి, మీగడ కట్టకుండా. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేనైతే పిస్తా బాదం వేసుకున్నాను. ఇలా వేసి పక్కన పెట్టేయాలి. కొంచెం థిక్ వచ్చింది కదా కస్టర్డ్ మిల్క్. ఇప్పుడు ఒక 5, 6, 7 ఇలాగా బ్రెడ్స్ తీసుకొని చుట్టూన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పీస్ వచ్చి 4 పీసెస్కి కట్ చేసుకొని నేతిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం డబుల్ కా మిఠా చేసుకుంటాం కదా, షాకీతో కూడా, ఆ టైప్లో ఇది ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 100 గ్రాముల దాకా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా కరిగినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం బ్రెడ్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఇలా చక్కగా పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీ మెథడ్ అనమాట. ఇలా చక్కగా అన్నీ 2 వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలాగా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 5-6 స్పూన్ దాకా చక్కెర వేసుకొని, చక్కెర మనం షుగర్ సిరప్ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ వచ్చి మనం బ్రెడ్ పైన వేసి నానబెట్టుకోవాలి. ఇలాగ చక్కగా 5 నిమిషాల దాకా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలాగ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని, నేను ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, దానిపైన పోసేసి కాసేపు సోక్ చేసుకున్నాను. అది పోసే వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్లో 4-5 ఇలాచి వేసి కలుపుకున్నాను. బౌల్స్ తీసుకొని 2లో ఇలాగ ఫస్ట్ కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని 1 ఆఫ్టర్ 1 మనం డెకరేషన్ చేసుకోవాలండి. దానిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని, కిస్మిస్, బాదం, పిస్తా, క్యాషూ నట్స్ ఏదైనా వేసి మనం గార్నిష్ చేసుకోవచ్చు. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. కొంచెం క్రంచీగా, కొంచెం సాఫ్ట్గా, మిల్కీ క్రీమ్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసినంటే ఫిదా అయిపోతారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిందంటే వావ్ అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది, అమృతంలాగా అనిపిస్తుందండి. ఈ రంజాన్కి ఇలా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఎలా చేయాలో చూడండి.
ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ వీడియోని వాచ్ చేసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మొత్తం ఇలాగ 1 లేయరు పీసెస్, 1 లేయరు కస్టర్డ్ మిల్క్ వేసి ఇలాగ గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయండి, పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంది. నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. టూ యమ్మీ అనమాట. ఇలాగ 1 ఆఫ్టర్ 1 అన్నీ 1 లేయర్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో యమ్మీ బ్రెడ్ డెజర్ట్ ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ హెల్తీ. ఈ రంజాన్ని ఇలాగా హెల్తీగా, యమ్మీగా, డెలిషియస్గా సెలబ్రేట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా సపోర్ట్ చేయండి, వీడియోని వాచ్ చేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో వస్తాయి, సపోర్ట్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో మాకు చెప్పినారంటే నేను సపోర్ట్ చేస్తాను, మీకు పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.